ఫ్రెండ్స్, మనం ఇవాళ వీడియోలో వచ్చేసి 29 జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి అయితే ఈ వీడియోలో ఉండడం జరిగింది. అండ్ మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, కొత్త సౌర విద్యుత్ 2024ను ఏ రాష్ట్రము లేదా యూటీ ప్రకటించింది? సౌర విద్యుత్ అంటే పాలసీ అండి. ఇక్కడ పాలసీ అనేది ఎంటర్ చేయడం మర్చిపోయాం. విద్యుత్ పాలసీ 2024ను ఏ రాష్ట్రము లేదా యూటీ ప్రకటించిందంటే ఢిల్లీ అండి. ఓకేనా? సో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొత్త సోలార్ పాలసీని అనౌన్స్ చేశారనమాట. ఈ పాలసీ పేరు సౌర విద్యుత్ పాలసీ 2024, అంటే విధానం, తెలుగులో విధానము. పాలసీ అంటే ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు 2016కు చెందిన సోలార్ పాలసీ అమల్లో ఉంది. దానికి అడిషనల్గా ఇప్పుడు కొత్త పాలసీని అయితే తీసుకొస్తుందని చెప్తున్నారు. అయితే తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్ ఫిక్స్ చేసిన వాళ్ళకు అసలు కరెంటు బిల్లే ఉండదు. సోలార్ విద్యుత్ ఫలకాలను ఇంటిపై అమర్చుకున్న వాళ్ళు ఎంత విద్యుత్ ఖర్చు చేసినా వాళ్ళకి ఎలాంటి బిల్లు ఉండదు. సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్న వాళ్ళు ప్రతి నెల సుమారు 900 రూపాయల వరకు సంపాదించవచ్చని సీఎం చెప్పారు. 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ బిల్డింగ్లపై 3 ఏళ్లలోగా సోలార్ ప్యానెల్ను పెట్టనున్నట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఈ సోలార్ పాలసీకి ఆ రాష్ట్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిందని ఆయన అనౌన్స్ చేయడం జరిగిందండి. ఓకేనా? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, సో ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళకి 2016 పాలసీ ఉంది. 2024 అనేది లేటెస్ట్ పాలసీ. అండ్ ఈ పాలసీ ద్వారా ప్రతి వాళ్ళ ఇంటి మీద ప్యానల్స్ పెట్టుకోవచ్చు. సో ప్యానల్ ఉండే వాళ్ళకి ఎలాంటి కరెంటు బిల్లు కూడా అసలు ఇవ్వరంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళకి అడిషనల్గా వాళ్ళ దగ్గర ఇన్ కేసు సోలార్ పవర్ ఎక్కువగా ఉంటే వేరే వాళ్ళకి అమ్మే ఛాన్స్ కూడా ఈ కొత్త పాలసీ అవకాశం కల్పిస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, సోమాలియా సముద్ర దొంగలు హైజాక్ చేసిన మత్స్యకారుల బోటు ఎంవి ఇమాన్ను ఏ భారత యుద్ధ నౌక రక్షించింది? ఆన్సర్ వచ్చేసి ఐఎన్ఎస్ సుమిత్ర అండి. సో సోమాలియా సముద్ర దొంగలు హైజాక్ చేసిన మత్స్యకార బోట్ అయిన ఎంవి ఇమాన్ను భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర రక్షించిందండి. ఆ బోట్లో 17 మందిని రక్షించారు వాళ్ళు. సో కేరళలో కొచ్చి నగరానికి పశ్చిమంగా 700 నాటికల్ మైళ్ళ దూరంలో అరేబియా సముద్రంలో సోమాలియా సముద్ర దొంగలు ఇరాన్కి చెందిన మత్స్యకారుల బోటు ఎంవి ఇమాన్ను హైజాక్ చేశారు. దాన్ని కాపాడడానికి ఐఎన్ఎస్ సుమిత్ర వెళ్ళింది. మొత్తానికి సక్సెస్ఫుల్గా కాపాడుకొని తీసుకొచ్చిందనమాట వాళ్ళని. తర్వాత థర్డ్ వన్, స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాపై నిషేధాన్ని ఎన్ని సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది? దీన్ని సిమి అంటారండి. సిమి మీద ఇప్పటికే నిషేధం అయితే ఉంది. అయితే ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎక్స్టర్నల్గా 5 years అయితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పొడిగించడం జరిగిందండి. సో ఎందుకు? భారత సార్వభౌమాధికారం, భద్రత, సమగ్రతను బెదిరించేలా శాంతి, మత సామరస్యానికి భంగం కలిగించడంలో ఈ సిమి అనేది కీలకంగా పనిచేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో దీన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద దీని మీద ఉన్న నిషేధాన్ని ఇంకొక 5 years అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాపై 2014 ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ టైం అయితే బ్యాన్ చేసింది. అండ్ 2019లో ఈ నిషేధాన్ని ఇంకొక 5 years పొడిగించింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ 2014లో ఇంకొక 5 years పొడిగించిందండి. 1977 ఏప్రిల్లో ఉత్తరప్రదేశ్ అలీగఢ్లోని ముస్లిం యూనివర్సిటీ ప్రొఫెసర్ మహమ్మద్ అహ్మదుల్లా సిద్దికి ఈ సిమిని అయితే స్థాపించారు. స్టార్టింగ్లో వీళ్ళు స్టూడెంట్స్ని టార్గెట్ చేసేవారు. తర్వాత దేశంలో ఉండే ఇతర ముస్లింలను కూడా వాళ్ళని ఏం చేయడం అంటే, వాళ్ళ దేశం మీద, మన భారతదేశం మీద వ్యతిరేకంగా వాళ్ళని మోటివేట్ చేయడం, ఇవన్నీ చేస్తున్నట్లుగా గమనించి ప్రభుత్వం ఈ డెసిషన్ అయితే తీసుకుంది. అయితే 2019లో చట్టవిరుద్ధ సంస్థగా కేంద్ర ప్రభుత్వం దీన్ని అనౌన్స్ చేసింది. 2014లో భోపాల్ జైలు నుంచి ఖైదీలు పరారు, 2014లో బెంగళూరు స్టేడియం పేలుడు, 2017లో గయా పేలులతో సహా దేశంలో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో వీళ్ళ కార్యకర్తలు ఉన్నట్లుగా చెప్తున్నారండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, రాముడి స్మారక తపాలా కవర్ను ఆవిష్కరించిన దేశంలో 2వ రాష్ట్రం ఇది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. రాముడి స్మారక తపాలా కవర్ను, అంటే స్టాంప్ని విడుదల చేసిన 2వ స్టేట్ ఏంటి అంటే తెలంగాణ అండి. ఫస్ట్ స్టేట్ వచ్చేసి యూపీ, ఉత్తరప్రదేశ్. అండ్ అయోధ్య రామ మందిర్కి సంబంధించి స్టాంపును ఇప్పుడు కాదు, అప్పుడెప్పుడో రిలీజ్ చేశారు. దాని తర్వాత భద్రాచలం సీతారాముల దేవాలయం ఉంది కదా, దీన్ని దక్షిణ అయోధ్య అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం మీద స్టాంప్ కవర్ని అయితే రిలీజ్ చేశారనమాట. అలా రిలీజ్ చేసిన 2వ రాష్ట్రము తెలంగాణ అండి. సో హైదరాబాద్లోని డాక్ సదన్లో జరిగిన ప్రోగ్రాంలో సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి దేవసిన్హా జేషిసింగ్ భాయ్ చౌహాన్ ఈ కవర్ని ఆవిష్కరించారండి. ఓకే, ఈ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం హైదరాబాద్ నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది గోదావరి నది ఎడమ ఒడ్డున అండ్ మరి శ్రీరాముడికి అంకితం చేయబడిన ప్రదేశం అండి ఇది. తర్వాత ఫిఫ్త్ వన్, గ్రీన్ హైడ్రోజన్ నుండి తీసుకోబడిన గ్రీన్ మిథనాలతో నడిచే కంటైనర్ నౌక పేరేమిటి?
చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఆన్సర్ వచ్చేసి అనేమాక్స్ అండి. అనేమాక్స్. చూడండి, సుస్థిరత వైపు అంటే సముద్రానికి కావచ్చు, పర్యావరణానికి కావచ్చు, అలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ హైడ్రోజన్ నుండి తీసుకోబడిన గ్రీన్ మిథనాల్తో నడిచే ఒక కంటైనర్ నౌక పేరు అనేమార్క్ అండి. ఇదైతే ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. గ్రీన్ హైడ్రోజన్ యొక్క ఉత్పన్నమైన గ్రీన్ మిథనాల్తో ఇంధనం నింపిన ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌక అనమాట ఇది. ఆ బిరుదు దక్కించుకుంది ఈ అనేమార్క్ అనే ఒక కంటైనర్ నౌక. ఓకేనా. ఈ వినూత్న ప్రొపెల్షన్ సిస్టమ్ పర్యావరణ అనుకూల సముద్ర రవాణా యొక్క కొత్త శకాన్ని తెలియజేస్తుంది. అంటే సముద్రం మీద అలాంటి పర్యావరణానికి ఇబ్బంది లేకుండా అనుకూలంగా గ్రీన్ మిథనాల్తో నడిచేలా ఇతర నౌకలు కూడా రూపుదిద్దుకునేలా ఇది ప్రేరేపిస్తుంది. అంటే 16,000 అడుగుల షిప్పింగ్ కంటైనర్లు మోసుకెళ్ళగల అపూర్వమైన సామర్థ్యంతో అనేమార్క్ దాని ముందున్న లారా మాక్స్ దాదాపు 8 రెట్లు పెద్దది. ఇంతకుముందు అతిపెద్ద కంటైనర్ నౌకగా పేరుంది లారా మాక్స్, దానికంటే పెద్దది అనేమాక్స్ అండి. తర్వాత 6, భారతదేశంలోనే తొలిసారి ప్రయోగశాలలో చేప మాంసాన్ని అభివృద్ధి చేయనున్నట్టు ఏ సంస్థ తెలిపింది? ఆన్సర్ వచ్చేసి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీన్ని CMFRI అంటారు. మన ఇండియాలోనే ఫస్ట్ టైం ప్రయోగశాలలో చేపల మాంసాన్ని అభివృద్ధి చేయనున్నట్లుగా అనౌన్స్ చేసిందనమాట. ఎందుకంటే సీ ఫుడ్కి గిరాకీ పెరుగుతోంది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ డెసిషన్ అయితే తీసుకుంది. త్వరలోనే వీటి యొక్క అభివృద్ధి అనేది చేస్తామని కూడా చెప్పింది. రంగు, రుచి, పోషకాలు నిజమైన చేపను పోలి ఉండేలా తయారు చేస్తారట. అండ్ తొలి దశలో కింగ్ ఫిష్, చందువాయి చేప, షీర్ ఫిష్ మాంసాన్ని తయారు చేస్తారట. ఈ ప్రాజెక్ట్ని పబ్లిక్ ప్రైవేట్ PPP అంటారు కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తున్నారు. ఈ మేరకు కృత్రిమ మాంసం తయారీ స్టార్టప్ అయిన నీట్ మీట్ బయోటెక్తో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారంట. తర్వాత 7, 69వ ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం అవార్డుకి ఎంపికైన చిత్రం ఇది. సో 69 అనగానే మీకు 2024 కూడా గుర్తు రావాలండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మనం 69 లేదా 2024 అని ఇచ్చాడు అనుకోండి, మనం అక్కడ ఆలోచించకుండా ఆన్సర్ చేయగలగాలి. ఆన్సర్ వచ్చేసి 10th ఫెయిల్ అండి. ఇన్ కేసు ఎవరైనా 10th ఫెయిల్ మూవీ చూడకపోతే చూడండి. అంటే స్టోరీ పరంగా రియల్ స్టోరీ కాబట్టి దీంట్లో మనం ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకూడదు. బట్ తన కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి తను ఎంత కష్టపడ్డాడు అనేది ఇందులో క్లారిటీగా చూపించాడు. నేనైతే చూశాను, మీరు చూడకపోతే చూడండి. ఆల్రెడీ అది ఐ థింక్ OTTలో కూడా వచ్చింది అనుకుంటా, ఏ OTTలో రిలీజ్ అయింది అయితే తెలియదు. బాలీవుడ్ ప్రతిష్టాత్మకంగా భావించే 69వ ఫిలింఫేర్ అవార్డుల జాబితా వచ్చింది. గుజరాత్లోని గాంధీనగర్ వేదికగా అట్టహాసంగా ఈ వేడుకలో విజేతలను అయితే అనౌన్స్ చేశారండి. సో ఈ 2023లో రిలీజ్ అయిన మూవీస్కి మాత్రమే ఇవి ఇచ్చారు, అది గుర్తుపెట్టుకోవాలి. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంట ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు అందుకున్నారండి. ఇటీవల విడుదలైన ఘన విజయం సాధించిన 10th ఫెయిల్ ఉత్తమ చిత్రంగా నిలవగా ఈ చిత్ర దర్శకుడు బెస్ట్ డైరెక్టర్ అవార్డును కూడా గెలుచుకున్నాడండి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన యానిమల్, వినోద్ చోప్రా తెరకెక్కించిన 10th ఫెయిల్ ఎక్కువ అవార్డులు దక్కించుకున్నాయండి. ఈ అవార్డులో ఉత్తమ చిత్రం 10th ఫెయిల్, అండ్ ఉత్తమ చిత్రం క్రిటిక్స్లో జ్వరం, ఉత్తమ దర్శకుడు వినోద్ చోప్రా 10th ఫెయిల్, అండ్ ఉత్తమ నటుడు రణబీర్ కపూర్ యానిమల్, ఉత్తమ నటుడు క్రిటిక్స్లో విక్రాంత్ మెస్సన్, ఉత్తమ నటి ఆలియా భట్, అండ్ రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ మూవీకి సంబంధించి. ఓకేనా, అది. సో ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 8, అరియోసోమా కన్నని అనే ఈల్ జాతి చేపను ఏ సముద్ర తీరం నుండి కనుగొన్నారు రీసెంట్గా? ఆన్సర్ వచ్చేసి తమిళనాడు, కేరళ సముద్ర ఏవైతే బార్డర్స్ ఉంటాయో, సముద్ర ప్రాంతాలు ఉంటాయో అక్కడ నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ వాళ్ళు చేసిన పరిశోధనలో భాగంగా ఈ తమిళనాడు, కేరళ తీరాల్లో కొత్త ఈల్ జాతులు, కాంగ్రీడ్ ఈల్స్ను కనుగొన్నారనమాట. సో యాక్చువల్గా ఇప్పటికే చాలా ఈల్ జాతులు ఉన్నాయి మన ఇండియాలో, ఇప్పుడు ఇవి అడిషనల్ అని చెప్పొచ్చు. అన్నామలై యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత సముద్ర జీవశాస్త్రవేత్త దివంగత ప్రొఫెసర్ ఎల్ కన్నన్ను గౌరవిస్తూ గల్ఫ్ ఆఫ్ మన్నార్లో కనుగొనబడిన ఈల్కు ఈ తమిళనాడు, కేరళ తీరాలని గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటారు. ఇక్కడ కనుగొనబడిన ఈల్కు అరియోసోమా కన్నని అని పేరు పెట్టారండి. కేరళ తీర జాతులను దాని స్వరూప లక్షణాల కోసం అరియోసోమా గ్రెజిల్ అంటారండి. తాజా ఆవిష్కరణ ద్వారా భారతదేశంలో ఇంతకుముందు తెలియని 12 కొత్త ఈల్ జాతులను అన్వేషించింది NBFJR. ఈ ఆవిష్కరణ ఇతర భారతీయ గ్లోబల్ కాంక్రీట్ జాతులకు సంబంధించిన కొత్త ఈలు జాతుల DNA, పరిణామ అనుసంధానం అండ్ ఫైలోజెనెటిక్లను విశ్లేషించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది, ఈ కొత్త జాతులు కనుగొనడం ద్వారా.
ఓకేనా. తర్వాత 9 ఉత్తరప్రదేశ్ పోలీసులో డిఎస్పీ పదవికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ మహిళా క్రికెటర్ని నియమించిందండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ వచ్చేసి దీప్తి శర్మ. భారత స్టార్ మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు యూపీ పోలీసు డిఎస్పీగా అపాయింట్ చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా జాయినింగ్ లెటర్తో పాటు 3 కోట్ల చెక్ను కూడా ఆమెకి ఇచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్కు బంగారు పథకం సాధించడంలో ఆగ్రా నివాసి అయిన దీప్తి కీలక పాత్ర పోషించారు. డిసెంబర్ 2023లో దీప్తి శర్మ మొదటిసారిగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు కూడా గెలుచుకున్నారండి. అది తర్వాత 10 భారతదేశం మరియు ఏ దేశ సైన్యాల మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం సదా తన్సిక్ నిర్వహించబడింది. సౌదీ అరేబియా అండి. ఓకే, భారతదేశం మరియు సౌదీ అరేబియా సైన్యాల మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం సదా తన్సిక్ 29 జనవరి 2024 నుండి రాజస్థాన్లో స్టార్ట్ అయింది. ఈ సదా తన్సిక్ అనేది రాజస్థాన్లో 29 నుండి జనవరి 10 ఫిబ్రవరి వరకు కండక్ట్ చేస్తారండి. సో ఇన్ఫర్మేషన్ ప్రకారం సదా తన్సిక్ అనేది 2 దేశాల మధ్య నిర్వహించబడుతున్న ఒక రకమైన మొదటి కసరత్తు. ఇలాంటి ఒకటి ఇది ఫస్ట్ టైం. ఇంతకుముందు ఆల్రెడీ కండక్ట్ చేశారు, బట్ ఇలాంటిది ఇదే ఫస్ట్ టైం అంట. ఒకరికొకరు ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం ఈ మెయిన్ ఉద్దేశం. ఈ వ్యాయామం భారతదేశం సౌదీ అరేబియా మధ్య సైనిక సహకారాన్ని కలిసి పనిచేయడాన్ని ప్రోత్సహిస్తుంది. 2 దేశాల సైన్యాల మధ్య ఉత్తమ అభ్యాసాలు నేర్చుకోవడం, పంచుకోవడం ద్వారా సినర్జీ, ఇంటరాపరబిలిటీ, ఉమ్మడి నైపుణ్యాలను మెరుగుపరచడం దీని లక్ష్యం. ఈ ఉమ్మడి వ్యాయామం ఐక్యరాజ్య సమితి ఆదేశం ప్రకారం ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి పెడుతుంది. భారతదేశం మరియు సౌదీ అరేబియా తమ మొదటి నావికాదళ ఉమ్మడి వ్యాయామం ఆల్ మొహల్ ఆల్ హిందీని నిర్వహించాయండి. దాని తర్వాత ఇది రెండోది. ఓకే, సో తర్వాత 11 ఏ రాష్ట్ర ప్రభుత్వం సడక్ సురక్షా ఫోర్స్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆల్రెడీ దీని గురించి నేను చెప్పాను, ప్రారంభించనున్నారని. ఇప్పుడు ప్రారంభించారనమాట. ఆన్సర్ వచ్చేసి పంజాబ్ అండి. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆ రాష్ట్రంలో ట్రాఫిక్ కదలికలను మెరుగుపరచడానికి, రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి సడక్ సురక్షా ఫోర్స్ని అయితే ఆయన ప్రారంభించారనమాట. మెయిన్ వీళ్ళ థీమ్ ఏంటంటే రోడ్డు ప్రమాదాల కారణంగా చాలామంది చనిపోతున్నారు కదా, అలాంటి వాటిని నియంత్రించడమే దీని ఉద్దేశం అనమాట. ఓకే, అయితే సడక్ సురక్షా ఫోర్స్లో 144 వాహనాలు, 500 మంది ఉద్యోగులు ఉంటారు. ప్రజల భద్రత కోసం రోడ్లపై ప్రతి 30 కిలోమీటర్ల వారిని మోహరిస్తారు. ప్రజలను రక్షించడం, రాష్ట్రంలో ట్రాఫిక్ కదలికలను క్రమబద్ధీకరించడం ఈ దళం మెయిన్ టార్గెట్ అండి. తర్వాత 12 భారత సైన్యం యొక్క మొదటి మహిళా సుబేదార్గా ఎవరు నియమితులయ్యారు. చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ప్రీతి రజక్. ప్రముఖ టాప్ షూటర్ అయిన హవల్దార్ అయిన ప్రీతి రజక్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్ స్థాయికి పదోన్నతి పొందిన ఫస్ట్ ఉమెన్ అండి. సైనిక చరిత్రలో ఈ ప్రమోషన్ ఒక మైలురాయి అని చెప్పొచ్చు. డిసెంబర్ 2022లో కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్ కింద సుబేదార్ రజక్ ఆర్మీలో చేరారు. ఆమె త్వరగానే క్రీడారంగంలో అగ్రగామిగా ఉద్భవించారు. ఆర్మీలో హవాల్దార్గా చేరిన షూటింగ్లో మొదటి అత్యుత్తమ మహిళా అథ్లెట్ కూడా ఈమె. చైనాలో హాంగ్జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో రజక్ పథకాన్ని సాధించడం రజక్ యొక్క అత్యంత ముఖ్యమైన విజయంగా చెప్పవచ్చు. ఓకేనా, ప్రీతి రజక్ ఇండియన్ ఆర్మీలో ఫస్ట్ ఉమెన్ సుబేదార్ అండి. సుబేదార్ పదవి ఏంటి అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత 13 మధ్యప్రదేశ్ ఏ రాష్ట్రం మధ్య సవరించిన పర్బతి కలిసింద్ చంబల్, దీన్ని పీకేసీ ఈఆర్సీపీ అంటారు. ఇది ఒక లింక్ ప్రాజెక్ట్ అనమాట. ఈ లింక్ ప్రాజెక్టుపై అవగాహన ఒప్పందం సంతకం చేశారు మధ్యప్రదేశ్తో ఏ రాష్ట్రం. ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు అండ్ ఇండియన్ గవర్నమెంట్ కలిసి ఇప్పటికే ఉన్న ఒప్పందాన్ని కొంచెం సవరించి కొత్త ఒప్పందం చేసుకున్నారు. అది పర్బతి కలిసింద్ చంబల్ లింక్ ప్రాజెక్ట్ అనమాట. మాడిఫైడ్ అంటే సవరించిన ఈ పీకేసీ ఈఆర్సీపీ అనేది భారతదేశం యొక్క ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రోగ్రామ్ కింద సెకండ్ ప్రాజెక్ట్. ఇది తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టులో అసలు పీకేసీని ఏకీకృతం చేస్తుంది. ఓకే, సో పీకేసీ అంటే ఇదేనండి. పీకేసీ అంటే పర్బతి కలిసింద్ చంబల్. ఓకే, కెన్ బెట్వాలింగ్ ప్రాజెక్ట్ అనేది ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రోగ్రామ్ కింద ఫస్ట్ లింక్ ప్రాజెక్ట్. తూర్పు రాజస్థాన్లో 13 జిల్లాలు, మధ్యప్రదేశ్లో మాల్వా మరియు చంబల్ ప్రాంతాలకు తాగునీరు, పారిశ్రామిక నీటిని అందించడం ఈ యొక్క పీకేసీ ఈఆర్సీపీ మెయిన్ ఉద్దేశం అండి. అంతే, అది గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. పీకేసీ ఈఆర్సీపీ అనేది రాజస్థాన్లోని మధ్యప్రదేశ్లో తాగునీరు, పారిశ్రామిక నీటికి అందించడం ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశం. తర్వాత 14 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ 2024 టైటిల్ విజేత ఎవరు. జానిక్ సిన్నర్ అండి. 10 ఏళ్ల తర్వాత ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్కు కొత్త ఛాంపియన్ వచ్చాడు. ఇటాలియన్ యువ టెన్నిస్ ప్లేయర్ జానిక్ సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలుచుకున్నాడు అనమాట.
ఈ మీట్లో జరిగిన మ్యాచ్లో రష్యా ఆటగాడు డానియల్ మెద్వెదేవ్ను 5 సెట్లలో ఓడించాడు మనోడు. ఓకేనా. అండ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో పురుషుల సింగిల్స్ ఫైనల్ గెలిచిన తొలి ఇటాలియన్ ప్లేయర్ కూడా సిన్నరే. విజేతగా నిలిచిన సిన్నర్కు ట్రోఫీతో పాటు 26 కోట్ల ప్రైజ్ మనీ, రన్నరప్గా నిలిచిన మెద్వెదేవ్కు 14 కోట్లు వస్తాయండి. ఓడినా గెలిచినా పేరే తప్ప కానీ డబ్బులు మాత్రం రానే వస్తాయి. తర్వాత 15 భారతీయ వార్తాపత్రిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 29 అండి. మన ఇండియాలో వార్తాపత్రికల ప్రారంభాన్ని పురస్కరించుకొని భారతీయ వార్తాపత్రిక దినోత్సవం జనవరి 29 జరుపుకుంటారు. జనవరి 29, 1770లో మొదటి భారతీయ వార్తాపత్రిక అనేది ప్రచురించారు. మొదటి వారపు ప్రచురణగా హాకీస్ బెంగాల్ గెజిట్ అని పిలుస్తారు దీన్ని. కలకత్తా జనరల్ అడ్వర్టైజర్ అని కూడా పిలుస్తారు ఈ వార్తాపత్రికను. అప్పటి దేశ రాజధాని కోల్కతాలో దీన్ని ప్రచురించారు. ఆ ప్రచురించిన తేదీనే మనం ఈ డేని సెలబ్రేట్ చేస్తాము. అయితే అది అప్పట్లోనే ఆపేశారనమాట. ఎందుకంటే దీని ద్వారా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు బాగా గట్టిగా ఆలోచించి ఆపేయడం జరిగింది. ఓకేనా. సో ఇదిగా ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్ ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. కొత్త సౌర విద్యుత్ పాలసీ 2024 ఏ రాష్ట్రంలో ఏదో యూటీ ప్రకటించిందంటే ఢిల్లీ. సోమాలియా సముద్ర దొంగలు హైజాక్ చేసిన మత్స్యకారుల బోటు MV యమాన్ను ఏ భారత యుద్ధనౌక రక్షించిందంటే INS సుమిత్ర. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాపై నిషేధాన్ని ఎన్ని సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం పొడిగించిందంటే 5 years. అండ్ రాముడి స్మారక తపాలా కవర్ను ఆవిష్కరించిన దేశంలో రెండో రాష్ట్రం ఏదంటే తెలంగాణ. గ్రీన్ హైడ్రోజన్ నుండి తీసుకోబడిన గ్రీన్ మిథనాల్తో నడిచే కంటైనర్ ఒక పేరు ఏంటంటే అనేమాక్స్ అండి. భారతదేశంలో తొలిసారి ప్రయోగశాలలో చేప మాంసాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఏ సంస్థ తెలిపిందంటే సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అయితే 69వ ఫిల్మ్ మేకర్ అవార్డులో ఉత్తమ చిత్రం అవార్డు అందుకునే ఎంపికైన చిత్రం ఏదంటే 10th ఫెయిల్. నెక్స్ట్ ఆర్యోసోమా కన్నని అనే ఈల్ జాతి చేపను ఏ సముద్ర తీరాల నుండి కనుగొన్నారంటే తమిళనాడు మరియు కేరళ. ఉత్తరప్రదేశ్ పోలీసులో DSP పదవికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ మహిళా క్రికెట్ని నియమించిందంటే దీప్తి శర్మ. భారతదేశం మరియు ఏ దేశ సైన్యాల మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం సదా తన్సిక్ నిర్వహించబడిందంటే సౌదీ అరేబియా. అండ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం సడక్ సురక్షా ఫోర్స్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే రాజస్థాన్. పంజాబ్. భారత సైన్యం యొక్క మొదటి మహిళా సుబేదార్గా ఎవరు నియమించారంటే ప్రీతి రజక్. మధ్యప్రదేశ్ ఏ రాష్ట్రం మధ్య సవరించిన పర్బతి కలిసింద్ చంబల్ లింక్ ప్రాజెక్టుపై అవగాహన ఒప్పందం సంతకం చేయబడిందంటే రాజస్థాన్ అండి. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ 2024 టైటిల్ విజేత ఎవరంటే జానిక్ సిన్నర్. అండ్ ఈ టైటిల్ని గెలుచుకున్న ఫస్ట్ ఇటాలియన్ ఆయన. అండ్ భారతీయ వార్తాపత్రిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 29. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.